హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చొక్కులు తయారు చేసే విధానం చెప్తాను చూడండి. 1 కప్పు బియ్యం పిండి, పెసరపప్పు పావు కప్పు, అలాగే ఇంగువ, పసుపు, అలాగే వాటర్ అన్నమాట. 1 కప్పుకి 2 కప్పులు నీరు ఉంటే సరిపోతుంది. అలాగే ఆయిల్, రిఫైండ్ ఆయిల్ తీసుకుంటాం అన్నమాట. తీసుకున్న తర్వాత మనము ఒక గిన్నె పెట్టేసుకుని ఆ గిన్నెలోని మొత్తము పొయ్యి మీద పెట్టుకొని దాంట్లోని నీరు పోసుకోవాలి. మనము ముందు ఉడికించాలి కదా, మరి సో నీరు పోసుకోవాలన్నమాట. నీరు పోసుకొని అది బాగా ఉడుకుతూ ఉండగా చూడండి, నీరు ఎక్కువ తక్కువ చూసుకోవాలి. కరెక్ట్గా పిండికి సరిపోయినట్టు పోసుకుంటే సరిపోతుంది. ఇంగువ వేయాలి. ఇంగువ వేసిన తర్వాత అందులోని మనము పసుపు వేస్తాము. కొంచెం ఉడుకు పట్టాలి ఇంకాను. అలాగే ఉప్పు, తగినంత ఉప్పు వేస్తాము. నూనె వేస్తున్నాము. నూనె మాత్రం కొంచెం బాగానే వేయాలండి, లేకపోతే ఆ చొప్పులు సరిగా రావు. చేయిగొడీలు కావు, చొప్పులు అంటారు వాటిని. మెత్తగా ఉంటాయి అన్నమాట. అంటే తినడానికి మెత్తగా ఉంటాయి అన్నమాట. సో ఇదేమో ఉప్పు. అలాగే మనం కారం కూడా వేసుకోవాలి. కొంచెం ఇది ఉడికిన తర్వాత మనం కారం వేసుకోవచ్చు. ఇంకా ఉడకలేదు, కొద్దిగా ఉడకాలి. బాగా ఉడుకుతూ ఉండగా కారం మనం కావాలంటే ఎక్కువ వేసుకోండి. మీరు తినే పద్ధతి ప్రకారం మనం వేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి. పెసరపప్పు కూడా వేసేయాలి, కొద్దిగా వేయాలి, పావు కప్పు. అంటే అలా కలిపేయడం అనమాట. బాగా కొంచెం ఉడుకు పట్టాలి. ఉడుకు పట్టి రెడీ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు మనం ఇందులో ఏంటంటే చూసుకోవాలి. చూడండి, బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత అప్పుడు మనము ఇందులోనేమని పిండి రెడీ చేసి ఉంచుకున్నాం కదా, అది బియ్యం పిండి అనమాట. దాన్ని మనం కొద్దిగా వేస్తూ కలపాలన్నమాట. సో బియ్యం పిండి వేసి కలిపేయాలి. సో ఇంకా కూడా నేను పిండి వేసాను. బియ్యం పిండి మనకి ఎక్కువ పడుతుంది, కొంచెం వాటర్ ఎక్కువైనట్టు ఉంది కదా, సో బియ్యం పిండి పడుతుంది. ఇంకొంచెం వేయాలి. వేసి ఆ తర్వాత ఏంటంటే దాంట్లో ఉండలు లేకుండా ఉండాలి కదా, సో అందుకని చెప్పి మ్యాషర్తో కలిపిస్తాను. చూడండి, కలిపిస్తుంటే అంత దగ్గర అయిపోతుంది. మొత్తం వాటర్ అంతా పెట్టేటట్టుగా మనం దీన్ని చూసుకోవాలి. అయితే మరి మనం చొప్పులు చేసుకోవడం అవ్వదు కదా, సో అందుకని చెప్పేసి వాటర్ అంతా కూడా మొత్తం ఇవాపరేట్ అయిపోవాలి. బాగా కొంచెం టైం పడుతుంది. అలాగే నీళ్ళు కూడా వేయాలి, ఎందుకంటే అంటుకోకుండా. అలా చేస్తుంటే కాసేపు గింజలు వేస్తుంది, వేస్తే నెట్టిగా తయారు అవుతుంది అన్నమాట. సో దాన్ని మనము చిన్నవి ఒప్పుకోవాల్సి ఉంటుంది. సో ఇది కొద్దిగా ఇక్కడే మనం జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే గట్టి పడక ఇంకొంచెం పిండి కూడా వేయచ్చు. సో నాకైతే సరిపోయింది అనిపించింది. నేను కలిపినప్పుడు కూడా అవసరాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. బియ్యం పిండి సైడ్కి పెట్టుకుంటాం కదా, కొద్దిగా చాలేదనుకోండి వేసుకుంటాం. ఇదిగో చూడండి, దగ్గరగా ముద్ద అయిపోతుంది. ఇంకా దగ్గర పడిపోవాలి, ఎందుకంటే మనం ఒత్తినట్టు ఉండాలన్నమాట. బాగా దగ్గర పడిపోవాలన్నమాట. సో అలాగా గట్టిగా ఆపింగానే అది గట్టిపడిపోతుంది అన్నమాట. సో దాన్ని ఆ ముద్దని మనం ఇమ్మని జాగ్రత్తగా వాటర్ కంటెంట్ తగ్గినట్టుగా చూసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. లేదు ఒక్క పిసరు ఎక్కువ అయింది అనుకోండి, మీరు పూర్తిగా దాన్ని ఏంటంటే ఇవాపరేట్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అంతే. ఇది చూడండి, ఇలాగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. కాకపోతే మాత్రం అవ్వదు. సో అయిన తర్వాత ఇంకా చూడండి, సైడ్ కూడా ఇంకా ఇదిగా ఉంది, ముద్దలా ఉంది కదా, ముద్దగా ఉండకూడదు, ఇంకా చిక్కగా రావాలన్నమాట. దీన్ని బాగా ఎంతసేపు మనం కలిపితే అంత వాటర్ ఇవాపరేట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. చూసారా, మొత్తం వదులుతుంది, వదిలేస్తుంది అనమాట. అప్పుడు అలాగే ఇంకా కలపాలి. అందులో చూడండి, పెసరపప్పు మీకు కనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ, అదైతే ఎనిసిపోదు. దీన్ని ప్లేట్లో ఏంటంటే బియ్యం పిండి వేసి చూసారా ఎలాగైందో, అందులోని ఈ ముద్ద పెట్టేస్తాం అనమాట, వేసేస్తాం.
వేసేసి ఆయిల్ బాగా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఇంకొంచెం పిండి అవసరాన్ని బట్టి మనం చూసుకొని, చేతికి మనకి వాటర్లా తగిలింది అనుకోండి కొంచెం వేస్తాం అన్నమాట బియ్యం పిండి. వేసేసి జాగ్రత్తగా చేతితోటి కలిపేయాలి. మొత్తం అందులో వాటర్ వేయకూడదు, నూనె వేసుకుని కలిపేసుకోవాలి. ముద్దలా కొంచెం అవ్వాలన్నమాట. వేడిగా ఉందండి, అందుకే నాకు చేయి పట్టట్లేదు. సో అది అలాగా చేసుకున్న తర్వాత, కలుపుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనము ఇందులో ఇంగువ అన్నీ వేస్తాం కదా, కారము అన్నీ. సో అవి బాగుంటాయి, మెత్తగా కూడా ఉంటాయి. అందరూ అంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా తినేటట్లుగా ఉంటాయి అన్నమాట. చేగోడిలా గట్టిగా ఉండవు, ఇవి మెత్తగా ఉంటాయి అన్నమాట. అందులో మనం పెసరపప్పు ఉడుకుతున్నప్పుడు వేసాం కాబట్టి ఆ పెసరపప్పు కూడా కొద్దిగా ఉడికినట్టు అయ్యి, అంటే పూర్తిగా కటకట లేకుండా ఉంటుంది. సో ఆయిల్ బాగా వేసేసి దీన్ని ఏమని కలిపేసుకోవాలి. కలుపుకొని ఇకను చిన్న చూసారా ఎంత పొడిగా అయిపోయిందో, దీన్ని ఏం చేయాలంటే చిన్న ఉండల్లాగా చేసుకొని దాన్ని మొత్తం ఇంకా మన ఓపిక అనమాట. సో చేగోడీల రకంలో చుట్టేసుకోవాలి. లేదు చేతితోటి గవ్వలు కాదు, ఇది చెక్కలు చేస్తాం కదా, అలాగైనా ఒత్తుకోవచ్చు చిన్న పూరీలాగా. నేనైతే ఈసారి ఇలా చేశాను అనమాట. సో దాన్ని ఏంటంటే మనం జాగ్రత్తగా చూసుకొని వాటిని ఒత్తేసుకోవాలి. అలా ఒత్తేసుకొని కాసేపు ఆరనివ్వాలి. అంటే మనం ఇన్ని చేసేసేటప్పటికీ ఆ టైం అయిపోతుందిలేండి ఎలాగను. సో ఇలాగా జాగ్రత్తగా ఆయిల్ వేసుకుంటూ, ఎందుకంటే మెత్తగా ఉంటుంది చూడండి, మెత్తగా ఉంటుంది. అది మీకు గట్టి ఉండదు, ఎందుకంటే మనకు ఉడికింది కదా బాగా. సో అప్పుడు అది అయితే విరగదు, జాగ్రత్తగా కలిపితే సరిపోతుంది. అది విరగదు, ఎందుకంటే ఆయిల్ బాగా వేసాం కాబట్టి ఏం అవ్వదు. అలాగే మనము అన్నీ కూడా తయారు చేసేసుకోవాలి ఫస్ట్ అన్నీ తయారు చేసేసుకొని వాటిని పక్కకి పెట్టుకుంటాం అనమాట. బాగా తయారు చేసేసుకొని వాటిని పక్కకి పెట్టేసుకుంటాం. అయితే నేను చేసేటప్పటికల్లా చాలా టైం పట్టేసిందండి. ఇదైతే వీడియో కాబట్టి మధ్యలో ఎడిట్ చేస్తాం కాబట్టి సరిపోయింది. కాకపోతే మాత్రం చూడండి ఇలాగా ఎంత టైం పట్టేసిందనమాట. ఎందుకంటే ఒక్కరితోనే నేను చేయడం వల్ల ఇలా ఏదో ఫెస్టివల్ కదా ఇవాళ, కొద్దిగా ఇంట్లో ఇష్టపడతారు కదా అని చెప్పి చేయడం అనమాట. సో ఆయిల్ పెట్టాను. ఫస్ట్ ఏంటంటే స్టీల్ ఇది పెట్టాను. అయితే అది అడుగు అంటినట్టు అయిపోయిందండి. అప్పుడు ఏం చేశానంటే ఈ బాడీ పెట్టాను అనమాట. ఈ మూకుడైతే ప్రొఫెషనల్ మూకుడు అనమాట. ఇది చాలా చక్కగా అవుతాయండి. కాకపోతే ఏంటంటే ఇవాళ రేపు స్టైల్ కాబట్టి ఆ స్టీల్ మూకుళ్ళు అవి వాడదాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పెట్టాను, మళ్ళీ పెట్టవలసి వచ్చింది. ఎంత చక్కగా అవుతున్నాయో చూడండి. సో వెయ్యంగానే మీదకి వచ్చేయాలన్నమాట, అంతలా నూనె వేయాలి. తర్వాత మళ్ళీ సిమ్ చేసుకోవాలి. మనం కొద్దిగా సిమ్ చేసుకొని మళ్ళీ జాగ్రత్తగా చేయాలి. లేదంటే అవి మెత్తగా ఉంటాయి కదా, విరిగిపోతాయి అన్నమాట. నా చేతిలో 1-2 విరిగాయి కూడాను. సో ఏది ఏమైనా రుచి మాత్రం చాలా బాగుంటుంది. సో కొద్దిగా వేసి చూశాను కరెక్ట్గా వస్తున్నాయా లేదా అని. సో పర్వాలేదు, వచ్చాయి. అలాగా తీసేసి కొద్దిగా కొంచెం అంటే మరీ ఎక్కువ మాడిపోకుండా తీసేయాలన్నమాట. వాటిని తీసేసి అన్నీ ముందు ఒక పాలల్లో తీసేసిన తర్వాత మనం ఒకటి ఏం చేయాలంటే వీటిని ఒక సైడ్కి గాలిలో పెట్టేసుకుని లాస్ట్లో మళ్ళీ వేయిస్తాం అన్నమాట. అది అక్కడ అందుకని మనం కొంచెం పచ్చి ఉండగానే తీసేస్తాం. ఎందుకంటే ఈ లోపల వేడికి ఉడుకుతుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో హోటల్లోని గారెలు, నేను గారెలైనా అలాగే చేస్తానండి. గారెలు సగం వేగిన తర్వాత మనం చట్రంలోంచి తీసిస్తాం అన్నమాట. తీసేసి పక్కకి పెట్టేసుకుంటాం. అలాగే మనం వేయించుకున్న తర్వాత మళ్ళీ ఆ సగం వేగిని మళ్ళీ వేయాలన్నమాట ఇందులో. సో ఆ విధంగా మొత్తం చూడండి ఇలాగా చేసేసాను. చేసిన తర్వాత వాటిని ఆయిల్ ఉంది కదా, మళ్ళీ మరొక వాయి వేసాను. ఇలాగా మొత్తం అన్నీ కూడా తయారైపోయాయండి. ఒకటి ఎందుకంటే కొంచెం తక్కువ వేసాను. ఏమవుతాయో మళ్ళీ తిరిగిపోతాయి కదా, పోతాయి కదా అనేసి. సో కొంచెం ఓపిక మీదే చేయాల్సి వచ్చింది. చూడండి ఎంత జాగ్రత్తగా తిప్పాల్సి వస్తుందో. గబగబా తిప్పేసామంటే మాత్రం ముక్కలు అయిపోతాయి. కోర్స్ టేస్ట్ ఉంటుంది, కాకపోతే వాటి తరక షేప్ అయితే పోతుంది అనమాట. సో ఇలాగా చేసుకొని పక్కని పెట్టుకోవాలి అన్నీ అనమాట. అలా మొత్తం అన్నీ కూడా కొద్దిగానే అయ్యాయి, కాకపోతే టైం అయితే పట్టేసింది. సో వీటిని మనం చేసుకుని మరి నూనె అంటే రిఫైన్డ్ ఆయిల్ నేను వాడతాను, సాధారణంగా సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాను అనమాట. సో ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వాడుకోవచ్చు. సో చూడండి ఇలా ఉంటాయి అన్నమాట, మెత్తగా ఉంటాయి. అలాగని పచ్చి ఉండదు,
అలాగా ఇలా తయారు చేసుకుంటాం అనమాట నేను. అన్నీ తయారు చేసేసుకొని మొత్తం ఒక పక్కకు పెట్టేసుకున్న తర్వాత నూనెలోని నేను 3-4 ఆయిల్ వేయాల్సి వచ్చిందండి. అలాగే వేస్తేనే కానీ ఏది కంప్లీట్ అవ్వలేదన్నమాట. సో ఆఖరి ఆయిల్ ఇది తయారవుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ మరొకసారి ఉడికించాను. అదే నూనెలో వేసాను అన్నమాట లాస్ట్కి. అది మరి కవర్ అయిందో లేదో తెలియదు. మొత్తం మీద మరొకసారి వేయించాను. లాస్ట్లో అన్నీ కూడా మనం వేయించిన ఒక్కసారి నూనెలో వేసేస్తాం అన్నమాట. వేసేస్తే చక్కగా ఏమాత్రం పచ్చి రుచి ఏదైనా కూడా పోతుంది. కొంచెం క్రిస్పీనెస్ అయితే వస్తుంది అన్నమాట. సో నూనెలో వేసేటప్పుడు మాత్రం నూనె తొలకుండా చాలా జాగ్రత్తగా మీరు చూసుకోండి. లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే చేతులు కాలిపోతాయి అన్నమాట. చిన్నపిల్లలు ఉంటే దూరంగా పెట్టాలి. వాళ్ళని చాలా జాగ్రత్తగా మనము చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది ఇలాగ అయిపోతే ఇదిగో చూడండి, దాని షేప్ నేను చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఇవన్నీ కూడా రెడీ చేసుకొని మనము వాటిని అంటే ఇవి చేగోడీలు అయితే గట్టిగా ఉంటాయి కదా. సో ఇవి అలా ఉండవండి. ఇవి ఏంటంటే మెత్తగా ఉంటాయి అన్నమాట. లోపలైతే ఉడుకుతాయి. అయితే ఇందులో కొంతమంది ఏంటంటే పెసరపప్పు బదులు నువ్వుల పప్పు వేస్తారు. అలాగైనా వేయచ్చు, ప్రాబ్లం ఏంటి లేదు. నువ్వుల పప్పు అయినా వేసుకోవచ్చు, పెసరపప్పు అయినా వేసుకోవచ్చు. కొంతమంది శనగపప్పు కూడా వేస్తారు. ఎవరిష్టం వాళ్ళది. నేను ఇవాళ పెసరపప్పు వేసి చేశాను. నువ్వుల పప్పు వేస్తే ఏంటంటే ఒకవేళ ఏమైనా ఆ మాత్రం అంటే నూనెలో కదా వేగిపోతుందని వేయలేదు. అయితే ఇది ఇలాగా చూడండి, శబ్దం కూడా వస్తుందంట గడగడమని. సో దీన్ని చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది, లోపల మెత్తగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. మెత్తగానే ఉంటుంది. అలాగని ఉడకకపోవడం కాదు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చేసి చూడండి.